దీనికి పురాణ ఇతిహాసాలతో పాటు ఇది తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం, అలానే ద్వాదశి రోజున మరి పారణ చేయటం, అలానే మనకి ఈ ఏకాదశి ద్వాదశి త్రయోదశి రోజున మరి గీతాలు నృత్యాలు పాటించటం ఒకటి, భగవంతుడి యొక్క భజనలు ఇలాంటివన్నీ కూడా చేయటం ఒకటి, అలానే జొన్న పేలాలు భగవంతుడికి నైవేద్యంగా పెట్టడం అనేది ఏకాదశి రోజు జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి మనకి ప్రారంభమై కార్తీక మాసం శుద్ధ ఏకాదశి వరకు కూడా మరి ఆ చాతుర్మాస వ్రతం అనేది అంతమైపోతుంది. అక్కడి వరకు అంటే భగవంతుడు శయన ఏకాదశి అంటే తొలి ఏకాదశి నుంచి కూడా ప్రారంభమై ఆ నిద్ర లేచే టైం ఎప్పుడంటే కార్తీక శుద్ధ ఏకాదశి. ఈ ఏకాదశి రోజున ఆయన యోగ నిద్రలోంచి బయటకు వస్తాడట. ఆ యోగ నిద్రలో అంత తపస్సంపన్నుడై మహావిష్ణువు ఒక తపస్సు చేసుకుంటాడట. ఏమిటి కారణం? భగవంతుడు తపస్సు చేసుకోవటం ఏంది అంటే, ఏదైతే భగవంతుడు మానవుల యొక్క పాపాలను కడగటానికి ఆయన మనకు వరాలు ఇస్తుంటారు, పాపాలన్నీ కూడా ఆయన తీసుకుంటాడు, మనకు పుణ్యాలు ఇస్తుంటాడు. అందువల్లే మనం ప్రతి దేవాలయానికి వెళ్ళిన తర్వాత నైవేద్యాలు పెడుతుంటారు. భగవంతుడు తింటాడని కాదు ఆ నైవేద్యం, ఆ భగవంతుడికి మనకి మానవ జన్మ ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతాభావాన్ని తీర్చుకోవటానికి మనం నైవేద్యం పెడతాం. ఆ నైవేద్యం పెట్టిన తర్వాత ఆ నైవేద్యాన్ని మనం పెడతాం. భగవంతుడు అంటాడు, ఏరా నువ్వు నాకు పెట్టేదేది, నేను ఇచ్చిన వస్తువే నాకు నైవేద్యం పెడుతున్నావంటాడు. కానీ అది కాదు దానిలో ఉన్న ఆంతర్యం. భగవంతుడికి సంబంధించినవి మానవులుగా మనం జన్మ ఎత్తిన తర్వాత వారికి నైవేద్యం పెడతాం. ఆ నైవేద్యం ఏంటంటే కృతజ్ఞతా భావంతో మనం పెట్టేది మాత్రమే. అలానే జొన్న పేలాలనేవి నైవేద్యం. ఏకాదశి వ్రతం రోజున గోవుని యొక్క ఆరాధన చేయటం, అలానే మహావిష్ణువు యొక్క ఆరాధన, మరి విష్ణు సహస్రనామం లాంటివి, అలానే సత్యనారాయణ స్వామి వ్రతాలు, అలానే విష్ణువుకు సంబంధించిన అభిషేకాలు చేసుకోవటం, ఆ రోజున చక్కగా విష్ణువుకు సంబంధించిన పారాయణం చేయటం, అలానే నైవేద్యాలు పెట్టడం, విష్ణు దేవాలయాలను దర్శించటం, అలానే సుదర్శన హోమాల దగ్గర నుంచి కూడా మరి అన్నీ కూడా భగవంతుడికి సంబంధించిన మరి మహావిష్ణువుకు సంబంధించిన ఏ అవతారం అయితే ఉంటుందో ఆ అవతారానికి సంబంధించిన కూడా మరి భక్తి శ్రద్ధలతో కొలవటం వల్ల మనకి చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా మనము మరి పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి. ఆ పాటించాల్సిన నియమంలో చక్కగా మరి స్థలస్నానం చేసి దీపారాధన చేసి మహావిష్ణువు మూర్తిని, మరి సత్యనారాయణ స్వామి అన్నా మహావిష్ణువు అన్నా అంతా ఒకటే, ఆ మహావిష్ణువు యొక్క రూపాలే ఇవన్నీ కూడా, ఆ రూపాన్ని చక్కగా అలంకరించి భక్తితో అభిషేకాలు చేయటం వల్ల మరి ఈ తొలి ఏకాదశి రోజున చక్కని ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఇవన్నీ కూడా పురాణాల ప్రకారం చెప్పింది. సైంటిఫిక్ పరంగా కూడా వర్షాకాలం వచ్చేటప్పటికల్లా మనకి శరీరంలో కొన్ని రుగ్మతలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఒక డైజెస్ట్ కాకపోవటం, మరి రకరకాల డిసీజెస్ అనేవి ఏర్పడుతుంటాయి. ఆ డిసీజెస్ ఏర్పడుతున్నప్పుడు ఏంటంటే వర్షాకాలంలో ఉపవాసం చెయ్యాలి అంటే ఆ జీర్ణ ప్రక్రియకి కొంత సమయాన్ని ఇవ్వాలనే ఒక సైంటిఫిక్ పరంగా కూడా ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో మహామునులు చాలా రోజుల క్రితం, కొన్ని యుగాల క్రితమే ఇవన్నీ కూడా ఆలోచన చేశారు. అందువల్లే మనకు పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఎంత గొప్పవో చూడండి. అంటే సైన్స్కి కూడా అందని విషయాలన్నీ కూడా పాత రోజుల్లో చెప్పబడ్డాయి. అందువల్ల ఆ రోజున ఉపవాసాలు చేయండి, చాలా చక్కగా ఆరాధన చేయండి, ఒంటిపూట భోజనం చేయండి, మరి ఇవన్నీ కూడా పండ్లు పలహారాలు ఇలాంటివన్నీ కూడా తీసుకోండి అని ఒక బలాన్ని, అంటే శరీరానికి బలాన్ని చేకూర్చే విధంగా కూడా చెప్పబడింది. కాబట్టి అందువల్ల ఇక్కడ తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా మహావిష్ణువు యొక్క ఆరాధన చేయాలి. ఈ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయటం వల్ల మనకి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ తొలి ఏకాదశి, ఈ చాతుర్మాస వ్రతం అంటారు. ఏమిటి ఈ చాతుర్మాస వ్రతం అంటే ఏమిటంటే, తొలి ఏకాదశి నుంచి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు కూడా మహావిష్ణువును కొలుస్తుండాలి అని అర్థం. అంటే ఒక వ్రతం అంటే మిగతా దేవుణ్ణి కొలవకూడదు అంటే అలా కాదు. దీన్ని కూడా సాంప్రదాయబద్ధంగా ఆశ్వీజ మాసం కానీ భాద్రపద మాసం కానీ మనం ఈ మాసాల్లో మన ఆషాఢ మాసం దగ్గర నుంచి భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక ఈ మాసాల్లో అంతా కూడా 4 మాసాల్లో మనం భక్తి శ్రద్ధలతో కొలవాలి. అందువల్లే మనకి తొలి ఏకాదశి నుంచి పండగలు ప్రారంభమవుతాయి. సాధారణంగా
ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతలో మరొక విశేషంగా ఉంది. మిగతా ఏకాదశులు చాలా వస్తుంటాయి మనకి. ఆ ఏకాదశుల్లో మనం రుద్రాభిషేకం చేసుకుంటాము, అలానే మహావిష్ణువుకు సంబంధించిన పారాయణాలు చేస్తుంటారు, అలానే జపాలు, హోమాలు, యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేసుకుంటుంటారు. ఈ ప్రత్యేకంగా ఈ శయన ఏకాదశి రోజున వాళ్ళు చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. అంటే మనకి భగవంతుడు రక్షిస్తుంటాడు, ఆ రక్షించేవాడు మహావిష్ణువు. ఆ మహావిష్ణువు ఇస్తూ ఉంటాడు. అంటే ఏదైతే మనం పాపం చేస్తుంటామో పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా తొలగించడానికి మహావిష్ణువు యొక్క ఆరాధన చేస్తుంటాం. ఈ ఆరాధనలో ఏదైతే యోగ నిద్రల పాలకడలిలో యోగ నిద్రలో ఉన్న మహావిష్ణువు ఉన్నప్పుడు ఆయన ఏదైతే తపస్సు చేసుకుంటారో ఆ తపస్సుకు కూడా మనం తపస్సు చేయటం వల్ల కూడా ఆయనకి మంచి పవర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం ఏదైతే మహావిష్ణువు యొక్క పారాయణం చేస్తుంటాం, పారాయణం చేయటం వల్ల ఎప్పుడైతే విశ్వకళ్యాణము లోక కళ్యాణార్థము యజ్ఞయాగాది క్రతువులు అనేవాళ్ళు ఋషులు చేసేవాళ్ళు. ఆ ఋషులు చేయటానికి కారణం ఏంటంటే అది లోకంలో అందరికి కూడా ఉపయోగపడాలని, విశ్వంలో ఉపయోగపడాలని, భగవంతుడు సంతోషించాలని చేస్తుంటాడు. మనం ఒక యజ్ఞాన్ని చేస్తుంటాం, ఆ యజ్ఞంలో ఆజ్యం వేస్తుంటాం. ఆజ్యం వేయటం వల్ల ఏంటంటే ఆ యజ్ఞేశ్వరుడు సంతోషిస్తాడట. ఎందుకు సంతోషిస్తున్నాడు మనం వేస్తుంటే? మానవులు తన పాపాన్ని తనే రక్షించుకోగలుగుతున్నారట. అంటే తన పాపాన్ని తను పోగొట్టుకోవడానికి ఏమిటి? దాన ధర్మాలు, యజ్ఞయాగాది క్రతువులు, తల్లిదండ్రులు మంచిగా చూసుకోవటం, భగవంతుడి యొక్క ఆరాధన, ఇవన్నీ కూడా సమాజంలో కట్టుబడాల్సిన నియమాలు యాక్చువల్లీ. అయితే ఈ నియమాల్లో భగవంతుడు ఆజ్యం వేయటం వల్ల ఎందుకు సంతోషిస్తాడు అనంటే, భగవంతుడి యొక్క ఆరాధన వల్ల ఒక మనిషి తను జన్మలో చేసిన పాపాలన్నీ కూడా కడుక్కున్నట్టుగా అర్థం దాన్ని. అందువల్లే ఇక్కడ ప్రతిదానికి కూడా కొన్ని అర్థం అనేది ఒకటి ఉంటుంది లోకంలో. భగవంతుడి యొక్క సృష్టి క్రమంలో ఒక అర్థం ఉంటుంది, మనం చేసే పనుల్లో అర్థము పరమార్థము కూడా ఉంటుంది. ఆ భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటామో మనకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల దీన్ని ఈ తొలి ఏకాదశిని ప్రత్యేకంగా విశిష్టమైనది, అలానే శయన ఏకాదశిని, పద్మ ఏకాదశిని, దేవశయన ఏకాదశి అని చెప్పబడుతుంది. అందువల్ల ఈ ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత అనేది విశిష్టమైంది. అందువల్ల ఈ రోజున తపస్సు చేయాలి, మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో కొలవాలి. అలానే వర్షాకాలంలో ఉండే వర్ష ఋతువులో ప్రారంభమయ్యేటప్పుడు భగవంతుని వేడుకోవటం వల్ల పంటలన్నీ కూడా మనకి పండాలని, సుభిక్షంగా ఉండాలని, అలానే రోగాలు రుగ్మతలు రాకుండా భగవంతుడు రక్షించాలని మనం ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజున భగవంతుని ఆరాధన చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఈయన యోగ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద యజ్ఞయాగాదులు క్రతువులు జరగాలి, అలానే హోమాలు జరగాలి. భగవంతుడి యొక్క ఆరాధన వల్ల కూడా మనకి ఏదైతే భగవంతుడి యొక్క రూపాన్ని మనం మనసులో ఉంచుకొని ఆ రూపాన్ని మనం ప్రతిష్ఠించుకొని భగవంతుని ఆరాధన చేయాలని ఇవన్నీ కూడా కృతయుగంలో చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా అంటే కృతయుగము త్రేతాయుగము యుగాల్లో, కృతయుగాన్ని ఈ సత్యయుగంలో మరి ఈ ఆంగీరసుడు ఇలా చెప్పాడు. ఈ తొలి ఏకాదశి రోజున ఆ రాజుగారికి చెప్పారు, ఈ విధంగా చేయండి, ప్రజలందరూ కూడా ఈ విధంగా చేస్తే మంచి జరుగుతుంది, సకల శుభాలన్నీ కూడా కలుగుతాయి. అందులో పంటల కాలం అంటే పంటలు కూడా పండాలి, ధాన్యం అనేది ఇంటికి రావాలి, ధాన్యం అనేది బాగుండాలి, పంటలన్నీ కూడా మరి చక్కగా పండాలి. ఆ పండాలంటే ఏమిటి? భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కానీ సర్వ జగద్రక్షకుడైన మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో కొలిస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపాలనేవి మనకి చాలా రూపాలు ఉన్నాయి. ఈ చాలా రూపాల్లో రాముడని, కృష్ణుడని, వామనుడని, అలానే మరి విష్ణు సంబంధించిన రూపాల్లో ఈ తొలి ఏకాదశి ఏ రూపాన్ని కొలిచినా కూడా మనకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ శయన ఏకాదశి రోజున చక్కని ఫలితాలు రావాలంటే మనం తప్పకుండా తపస్సంపన్నం కావాలి, తపస్సు చేయాలి, భగవంతుని యొక్క ఆరాధన చేయాలి. ఆరాధన చేయటం వల్ల మంచి జరుగుతుందని మనకి కృతయుగంలో మరి ఆ రాజుగారు చేసిన విషయాన్నే మనం గుర్తు తెచ్చుకోవాలి ఎప్పుడైనా సరే. ఆ రాజుగారు ఎంతో తపస్సంబంధంతో ఆ రాజుగారు చేశారట. అలానే అక్కడ దేశ ప్రజలు కూడా చాలా మహావిష్ణువును
మరి భక్తి శ్రద్ధలతో కొలవటం వల్ల చాలా మంచి జరిగిందట. ఎందుకంటే మనకి దశమి రోజు దగ్గర నుంచి కూడా చాలామంది ఏకాదశి రోజు మాత్రమే ఉంటారు. కానీ నియమాలు ఎలా పాటించాలి? దశమి దగ్గర నుంచి పాటించాలి. ఆ దశమి రోజు కూడా తలస్నానం చేయాలి, ఒంటిపూట భోజనం చేయాలి, అలానే సాయంత్రం పూట రాత్రికి మరి దీపారాధన చేసి మరి ఏది అల్పాహారం అనేది తీసుకొని అలానే ఏకాదశి రోజు కూడా తలస్నానం చేయాలి. ఇక్కడ ద్వాదశి రోజున పారణ చేస్తారు. తర్వాత గోవును పూజ చేయటం, అంటే గోమాతని, లక్ష్మీ స్వరూపమైన గోమాతని, ముక్కోటి దేవతలందరూ కూడా గోవులో ఉంటారు కాబట్టి ఆ రోజున ఏకాదశి రోజున గోవును కూడా ఇంటికి పిలిచి గోపూజ కూడా చేస్తారు. అంటే గోపూజ కూడా చాలా ప్రాధాన్యత ఉన్నది ఇక్కడ. ఆ గోవును కూడా భక్తి శ్రద్ధలతోటి మనం కొలవటం వల్ల కూడా మహాలక్ష్మి యొక్క కరుణాకటాక్షం వస్తుందని, మరి సిరి సంపదలు, పంటలు అన్నీ కూడా కలుగుతాయని ఈ గోవును కూడా భక్తి శ్రద్ధతో పూజ చేస్తారు. అలానే గోవుతో పాటు ఇక్కడ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతోటి, లక్ష్మీదేవిని, అలానే కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు, వ్రతం చేసుకుంటారు. అలానే మహావిష్ణువుకు సంబంధించిన వ్రతము చాతుర్మాస వ్రతం అనేది ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభంలో మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో కొలవటం, ఇవన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే మనిషిలో శక్తి అనేది కలుగుతుంటుందట. ఆ మనిషిలో ఎప్పుడైతే మనకు శక్తి అనేది కలుగుతుంటుందో ఆ శక్తి వల్ల మనకు మంచి జరుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత అనేది చాలా విశిష్టమైంది. ఈ నియమాలన్నీ కూడా మీరు పాటించండి. చక్కగా పాటించడం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.